హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి పెద్ద కుండ బిర్యానీ, అట్లనే చిన్న కుండ బిర్యానీ. ఇదివరకు ఒకసారి పెద్ద కుండ బిర్యానీ ఏదైతే ఉన్నదో ఇంత పెద్ద క్వాంటిటీ కుండలో బిర్యానీ ఎట్లుంటుంది, టేస్ట్ ఎట్లుంటుంది అని చూసినాము. ఇప్పుడైతే మరి రెండు పెట్టుకుందాం అని చెప్పేసి చూడండి, ఒకటి పెద్ద క్వాంటిటీ, ఒకటి చిన్న క్వాంటిటీ, రెండు మరి మేము ఎట్లా తినగలుగుతాం. నాలుగు కుండల బిర్యానీ తింటామా తినమా తెలియదు. అంటే తినాలని అయితే ఆతృతున్నది, మంచిగా కమ్మగా ఉంటుంది. వీళ్ళ దగ్గర తెచ్చింది ఎక్కడో కాదు, జమ్మికుంట వాసుదేవాయ రెస్టారెంట్లో తీసుకురావడం జరిగింది. కొత్తగా పడ్డది, టేస్ట్ అయితే సూపర్ ఉంటా ఉన్నది. అది వరకు కుండ బిర్యానీ తిన్నప్పుడు అయితే ఆ బిర్యానీకి మేము ఫిదా అయిపోయినాం. అందుకని ఇప్పుడు రెండు కుండ బిర్యానీలు తెచ్చుకున్నాం అనమాట. అది రెండు కూడా పూర్తిగా తినగలుగుతామా లేదా చూద్దాము. ఈ మధ్య కాలంలో అన్ని పనిష్మెంట్స్ ఉండే అనమాట. ఎవరు ఓడిపోతే వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వడం, ఓడిపోయిన వాళ్ళు పనిష్మెంట్ తీసుకోవడం, ఎవరు గెలిస్తే వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వడం, అట్లా జరిగింది కదా. పనిష్మెంట్లు అట్లనే కొనసాగుతాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఈ తిండి పోటీకి పైసలు పెట్టబోతూ ఉన్నాను. ఆల్రెడీ చెప్పింది 5,000 రూపాయలట, 5,000 రూపాయలు పెడుతుందట. 5,000 రూపాయలు ఈరోజు గెలుచుకుంటా, 5,000 పెట్టి 5,000 గెలుచుకుంటారన్నది. లేదు బావా, నువ్వు ఇచ్చినావు కదా 5,000 రూపాయలు. అంటే మా ఆయన నేను ఎప్పటికీ కొంచెం హ్యాపీ మూమెంట్ ఉండాలి, ఎప్పుడన్నా కొనుక్కుంటుంది, తనకి ఇష్టమైన తను కొనుక్కుంటుంది అని చెప్పేసి ప్రేమగా మా ఆయన నెలకు ఒక 5,000 ఇవ్వడం జరుగుతున్నది. నువ్వు నాకు ఇచ్చిన 5,000 నీ మీద పెట్టి ఆ డబుల్ గెలుచుకుంటా, 5,000 కన్నా ఎక్కువ గెలుచుకుంటా. 5,000 పెట్టి ఇప్పుడు 10,000 గెలుతారన్నావు కదా. 5,000 పెట్టి 10,000 గెలుస్తాను, ఒకటేసారి 5,000 కాదు. ఒకటేసారి 5,000 కాదా, మళ్ళీ అదే మళ్ళీ 100-200 పెట్టుకుంటా ఏంది? 100-200 కాదు బాబా, 1000 పెడతాను. 1000 అంటే ఎంత చెప్పు, 1000 అంటే సరే. ఇగో నేను కూడా ఈసారి పైసలే తెచ్చిన, అసలు వాస్తవానికి 5,000 తీసుకొచ్చిన. పెట్టు బాబు, నువ్వు 5,000 పెట్టి, నీ దగ్గర ఉన్నంత నువ్వు పెట్టాలి. 5,000 పెట్టు బాబు. ఓకే, నా దగ్గర ఉన్న 5,000 నేను ఖచ్చితంగా డబల్ చేసుకుంటా మధ్యలో. ఇప్పుడే ఎత్త అయిపో మరి డబల్ ఒకటేసారి. చూద్దాం మరి ఈ 1,000 రూపాయలు ఎవరు గెలుచుకోబోతున్నారు ఏందనేది. కొంచెం అటు ఇటు పెట్టు, డబ్బుల మీద మళ్ళీ కూర పడితే వాళ్ళు తీసుకోరు. అవును కదా. ఓకే, మొత్తం ఒకటే టాస్క్ పెడదాం. ఒకటే టాస్క్ ఇక 2 టాస్క్ వద్దు, ఎందుకంటే 1,000 రూపాయలు ఉన్నాయి కదా, తగ్గ గెలవాలి కాబట్టి. అంటే ఒకదాని తర్వాత ఒకటి తినడమా? ఫస్ట్ చిన్న కొండ తిన్నాం. ఓకే, 1 2 స్టార్ట్ చేద్దాం. ఇక టాస్క్ వైజ్ ఉంటే బాగుండు. అబ్బా దీనికి టేస్ట్లు కాజు, బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ అయితే మంచిగా కనిపిస్తున్నాయి. ఇది ఇప్పుడు ఇది అయిపోయినాక మళ్ళా అది అంటే నీ ఇష్టం. ఫస్ట్ అది తిను, ఇది తిను, రెండు కలిపి కంప్లీట్ చేసుకోవాలి. 1 2 3 స్టార్ట్. అమ్మో బాగానే వచ్చింది, నేను తక్కువ వచ్చింది అనుకున్నా. చిన్న కుండే కానీ ఇట్లా కుండని పక్కకు పెట్టుకొని వెళ్ళా తిను. సూపర్. ఒకటేమో ఫ్రై పీసులు లాగా అన్నట్టు, ఇంకోటి దమ్ బిర్యానీ టైప్. జమ్మికుంట ఉంది వాసుదేవయ్య, చాలా మంచిగా ఉంది, మంచి టేస్ట్గా చేస్తున్నారు అన్నీ. లాస్ట్ టైం ఈ వాసుదేవయ్య మేము రోటీ చేసుకున్నాం, బటర్ చికెన్ రోటీ, సూపర్ టేస్ట్ ఉంది అప్పుడు కూడా. ఇది దమ్ బిర్యానీ టైప్ కదా, ఒకటి దమ్ బిర్యానీ టైప్ తీసుకున్నాం, ఒకటి ఇట్లా తీసుకున్నాం. రెండు కలిపితే మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా అమ్మకి ఇంత తింటానా రెండు, నువ్వు కూడా వైవర్సి మస్తున్నది. ఆనియన్స్ పెట్టుకున్నా, తిన్నాయంగా తినపోయినాయంగా, ఇంత బిర్యానీ కాబట్టి. వాము సుమారు 2 కిలోలు అవుతుందా, కిలోన్నర అవుతుందా? 2 కుండల బిర్యానీ పోసేసుకున్నాము. నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం. ఈ కుండ బిర్యానీలో నెయ్యి ఉంది కదా, సూపర్ అసలు.
నెయ్యి వేస్తే ఏ వంటకమైనా మాకైతే నస్తుంది. సూపరు, టేస్ట్ బాగుంటుంది. ₹1000 ఎవరికి పోబోతున్నాయి? ఎవరికి పోబోతున్నాయి? నాకు రాబోతున్నాయి. నేను అనుకుంటే సరిపోదు బాగా. ఏమనిపిస్తుంది బాబా? సుమారు కిలోన్నరగా 2 కుండలు. ఇందులో కిలో వచ్చినా ఇందులో అరకిలో. అబ్బో ఫుల్ కట్టినట్టు దాన్ని. ఇంకా నేను నెయ్యి వేసుకుంటే తినబుద్ధి అవుతాను. ఇది ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది నా తిండిని బట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను 1.2 1.3 వరకే పెరుగు పోతుందిరా. ఇసుకుతుందంటే పెరుగు పోతుంది, అయిపోతుంది. అయిపోయింది ఫినిష్. అబ్బో కాకపోతే కడుపు ఫుల్ నిండింది. వర్షపడకుండా కడుపు నిండింది. వాటర్ అయిపోయినా లేకపోతే నేనే గద్దు. వాటర్ ఎవరు ఎక్కువ? అసలు నువ్వు అంత అన్నం తిన్నావు, మళ్ళీ అంత నీళ్ళు తాగినావు వర్షి. కడుపులో ఎట్లా పట్టింది వర్షి? ₹1000 పోతాను నేను. ఎంత బాధ అవుతుంది అసలు బావ నువ్వు అప్పటి వరకు అసలు తినలే. మళ్ళా ఇదంతా గేమ్ ప్లాన్ లాగా చేసిండు. నేను ఒకటి కేజీ మీద ఒక 200 మాత్రమే తినగలుగుతా. అది దాన్ని ఏదో చెప్పిండు. నన్ను ఆపిండు.
ఇట్లా పట్టుకొని ఆపినా తినకని చెప్పినా నేను ఏమన్నా ఆపినా ఇప్పుడు అన్నం కంప్లీట్ అయిపోయినా కానీ ఇలా ముక్క కొంచెం ఉంది అది నాకు అమ్మా అసలు నేను 1.1 1.2 నుండి ఇప్పుడు 1.4 వరకు వచ్చిన. ఇది ఆల్మోస్ట్ 1.4 1.5 దాకా ఉంటుంది. కానీ ఇవి ఒక 100 grams అయితే కావచ్చు. ఇవి బొక్కలు ఎక్కువ వచ్చి కొంచెం లాభం అయింది నాకు. ఈ మధ్య బాగా మారిపోయింది అసలు. అయితే స్పైస్ అస్సలు తినకపోయేది, స్పైస్ తింటాను, ఘోరంగా సూప్ పెడతాను. క్వాంటిటీ వైజ్ ఎప్పుడు ఎక్కువ పెట్టినా కూడా నేనే గెలిచిన. కానీ వశపడది ఇంత క్వాంటిటీ ఎవరు తినొద్దు, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది. కొంచెం కడుపు కటకట అంటుంది నాకు కూడా. కటకట అంటే 1000 రూపాయలు అనలే. ఓకే ఇక్కడ పెట్టినావు కదా అవి తీసుకుంటే అయిపోయి. అందుకని పనిష్మెంట్ తర్వాత ఇట్లా డబ్బులు తీసుకుని నీకు బాగా అనిపిస్తుందా? పనిష్మెంటే పెడదాం. పనిష్మెంట్ అయితే పనిష్మెంట్ తీసుకుంటే అయిపోతుంది. అన్ని అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు కొంటాను వాళ్ళు ఏమో కొంటారని ఫస్ట్ ప్లాన్లు చేసుకున్నది. ఇచ్చినట్టే ఇచ్చి నువ్వే తీసుకుంటే ఏం లాభం బాబా? ఏం లాభం బాబా? ఇచ్చిన సంబరమే అని ఉంటుంది. నువ్వు ఎందుకు పెట్టినావు మరి? పైసలు పెట్టివరన్నా ఏదో పనిష్మెంట్ అంటాను. ఏదో చిన్నపిల్లలని తెలియక తెలిసి పెడతాం, అట్లా తీసుకుంటారా బాబు? మీరు అట్లా తీసుకోవద్దు కదా బాబు గారు. సరే సరే చక్కదనం. ఓకే ఇలా చేస్తారు మీరు ఎందుకలా? అయిపోయింది మొత్తానికి అయితే అయిపోయింది. కాకపోతే ఈ రోజే ఇగో జీతం పడ్డ రోజు పైసలు కట్టాని అంటే నీకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు బాబా. నేను ఎవరు పెట్టుకున్నారు వచ్చి నువ్వు ఇంకా మాట్లాడక అయిపోయింది. కానీ నేను అసలు బాగా తింటాడని అయితే అస్సలు అనుకోలేదు. బాగా ఎక్కువ క్వాంటిటీ మెల్లగా చూసుకోవచ్చు అంటే మెల్లగా చూసుకోవడం ఏం లేదు. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి తింటా అయిపోవు. అట్లయితే ఈ రుచులు ఇది ఏమో దమ్ బిర్యానీ టైప్ తీసుకున్నాం, ఇదేమో ఇది ఫ్రై పీస్ లాగా అట్లా తీసుకున్నాం అన్నట్టు. అందుకని చెప్పి మళ్ళీ డిఫరెంట్గా ఎట్లుంటుంది అని చెప్పి ఇట్లానే తీసుకున్నాం. టేస్ట్ మాత్రం ఈ నెయ్యి ఫీల్, కాజు, మంచి బ్రౌన్ ఆనియన్స్ తగులుతూ టేస్ట్ అసలు అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకా ఇట్లా మంచి అరిటాకులో భోజనం చేస్తే ఇంకా సంతృప్తి వేరు, మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సూపర్ ఉంది బిర్యానీ. మా ఆయన అసలు అట్లా తిన్నావు బాబు అసలు? ఇట్లా నోడుతుంది నేను ఇట్లనే. అంటే నేనేమో అంటే ఎక్కువ క్వాంటిటీ అయినా తినగలుగుతా. బావనేమో ఫాస్ట్గా తింటాడు, తక్కువ క్వాంటిటీని చాలా ఫాస్ట్గా ఫినిష్ చేస్తాడు. అది స్వభావాన్ని మార్చిండవు. గట్లా తగిలింపడు అవసరమా బావ చెప్పు నీకు? నువ్వు ఎన్నిసార్లు వాళ్ళే నువ్వు గెలిచి ఎన్నిసార్లు వాళ్ళే? ఎందుకంటే పైసలు పెట్టినప్పుడు నేను అసలు పెద్ద రిస్క్ చేసినాం. అసలు ఇదే ఫుల్ అయిపోతుంది, ఇదే పెద్దది, ఇద్దరు తినేది అంటే ఖాళీ ఉంటుంది. తిన్న తర్వాత మళ్ళీ ఖాళీ అనిపిస్తుంది. తిన్న తర్వాత మాకు ఖాళీ అనిపిస్తుంది. మాకైతే ఖాళీ అనిపిస్తుంది. 2% అంటారు కదా బాబా, ఇది 2%, ఇది 1%. 3% మేము ఒక్కళ్ళ మాది 6 తినేది ఇద్దరమే తిన్నాం. ఇద్దరమే తిన్నాం. దేవుడా, ఇటు 3 అటు 3 6 తినేది ఇద్దరమే తిన్నాం. కానీ ఓకే నాకు అర్థమైపోయింది నేను ఓడిపోతాను నాని. నేను పెరుగు పోసిన అసలు ఆ ఉల్లిగడ్డలు వడగడతాయి. ఉల్లిగడ్డలు కూడా వచ్చేసరికి నమ్ములు మింగాల్సి వచ్చింది. అట్లా నా ఓటమికి కారణమైంది బాబా. చూడు బాబా చూసినా బరాబరే అయిపోయింది. నేనే గెలవడం జరిగింది. చాలా ఆనందదాయకం. 2 కుండలు ఈజీగా తిన్నా. వర్షి కూడా దగ్గర దాకా తిన్నది. ఒక బుక్క మిగిల్చింది కానీ ఆ నీళ్ళన్నీ మింగింది. ఎట్లా పట్టిందేమో. ఇంకా పెరుగు పోసిన కానీ పీసులు ఇవి బాగున్నాయి. ఎవరు కూడా ఇంత ఎక్కువగా తినకండి, ఎందుకంటే కడుపు ఏదైనా ప్రాబ్లం కావచ్చు. కొంచెం చూసి తినండి. ఒక్కటి తింటే సరిపోతుంది. ఈ కుండ బిర్యానీ ఇట్లా ఈ చిన్న కుండ ఒక్కటి తింటే సరిపోతుంది ఎవరికైనా. నార్మల్ గా తినే బిర్యానీకి ఈ బిర్యానీకి చాలా డిఫరెంట్ ఉంది. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఆ మట్టి ఫీల్ తెలుస్తుంది, ప్లస్ నెయ్యి. అవును బాగుంది. అది అయితే గెలవడం జరిగింది. అంత అయిపోయింది. ఇప్పటికైతే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఒకటి అనిపించింది. అంటే అయిపోయింది, గేమ్ అయిపోయింది, ఏం లేదు. నాకు అనిపించింది ఏంటంటే ఈ కుండలలో డిఫరెంట్ ఉంది. ఆ కుండ పెట్టి చిన్న కుండ బాగా ఇది పెద్ద కుండ, ఇది కొంచెం పెద్దగా ఉంది. ఏంది అదే నాకు అంత అయిపోయింది. నువ్వే ఇటు పెట్టినావు. నేను అసలు పెట్టుకున్నది కాదేం కాదు. అవసరం లేదు. నేను అది నేను చెప్పిన అవసరం లేదు. అయిపోయింది ఎప్పుడు. మళ్ళీ ఇప్పుడు అవసరం లేదు. అయిపోయింది. నువ్వు ఎంత తిన్నా వేస్టే. నువ్వు ఫస్ట్ ఆ కూడా నేను ఎడికి పెడితే అట్లాంటి కూడా 4 అనేది తినటువంటి ఎడికి పెడితే నేను అవసరం లేదు. అప్పుడే పెడితే నేను 4 కుండలు పెట్టినా తినటోని అవసరం అయిపోయింది. నువ్వు ఎప్పుడైనా
మేము వండినా లేకపోతే బయట నుంచి తెచ్చుకున్నా మేము జోకుతాం. ఇంకో మిషన్ పక్కకే ఉంటుంది. ఈ కుండ జోకుతేంది, కుండ బరువుతోనే ఎట్లా జోక్కుంటామని చెప్పి జోకలేదు. ఆకలితో ఉన్నాం, టక్టగా తెచ్చుకొని పెట్టుకున్నాం. బాగా నెక్స్ట్ టైం బాగా బాగా నువ్వు చూడలే, నువ్వు పెట్టిన కుండ ఇటు సైడ్ నువ్వు పెట్టింది, మన నువ్వు ఇట్లాంటి వర్షం నాకు అర్థం కాదు. ఇటు పెట్టడం అటు పెట్టడం ఏం లేదు, పెద్దగా ఉంది కుండ. నువ్వు నాదికి పెడుతుంది, నేను తినేటోని. నేను అప్పుడు చూడలే కదా. నువ్వు ఎందుకు చూడలే? నువ్వు పెట్టినావు, నేను పెట్టిన కుండలు. మళ్ళీ నువ్వు ఇప్పుడు మళ్ళీ ఇట్లా మధ్యలో పిచ్చి పిచ్చి చేయద్దు వర్షం, అంత లొల్లేటట్టు వద్దు వర్షం. మళ్ళీ అయిపోయింది, 1000 రూపాయలు అందుకున్నాడు, జోబులో పెట్టుకున్నాడు, ఇది ఇస్తలేడు. అయిపోయింది అంతే. మన వాళ్ళు ఏముండదు, మళ్ళీ వద్దు వర్షం. అయిపోయింది దానికి నేను చెప్తే, నేనేదో పోనీ అని చెప్తే ఇట్లా ఉంది సమస్య, ఇట్లా ఉంది, ఇట్లా వేరే కూడా ఉంటాను కుండలు అని చెప్పి నేనేదో చెప్తే నాకే బొక్క పెట్టాలని చూస్తే నా కుండ అంత ఎట్లా ఉంది, ఇది వాస్తు లేదు, అందుకనే నేను ఓడిపోయినా. అమ్మో నేను అదే అసలు నేనే నేను ఇంత తినగలిగిన ఏందిరో అని చెప్పి నేను అనుకుంటాను. కొంచెం తక్కువ ఉన్నట్టుంది అయితే నాదికు. ఇది న్యాయమైన తిండిపోటీ కాదు, నా పైసలు నాకు ఇచ్చే. మళ్ళీ రద్దు మంచిగా ఉండదు వర్షం, అందరి ముందు మంచిగా ఉండదు. ఓకే, ఇప్పుడు ఇదండి వీడియో. మా వీడియో విలేజ్ ఎంకటిలో అన్నిటి గురించి మనం చెప్పు. విలేజ్ ఎంకటిలో మా వీడియోలు, కామెడీ వీడియోలు వస్తాయి, తప్పకుండా చూడండి. ఎంకటి బ్లాగ్స్లో మా జీవన శైలి వస్తుంటుంది. ఏదన్నా వంటల వీడియోలని లేకుంటే ఇంకా మా జీవన శైలి వ్లాగ్స్ లాగా తీస్తూ ఉంటాము. ఇంకా ఎంకటి పలకరింపు, ఇందులో అయితే తిండి పోటీలు వస్తూ ఉంటాయి. ఇంకా ఒగ్గు కథలు, ఏమైనా ఒగ్గు కథలు ఇంట్రెస్ట్గా ఉంటే మంచిగా ఉంటున్నాయి. ఒక కథలు, ఒక జీవితాన్ని, ఒక కథలో ఒక ఒగ్గు కథ అంటే 6 గంటలు చెప్పే కథ ఉంటుంది. ఆ కథలో మనిషి జీవితం మొత్తం ఉంటుంది అన్నట్టు. మనిషి జీవితం ఎట్లుండాలి, మనుషులు ఎట్లుండాలి, అసలు మనిషి ఎట్లా బతకాలి, ఒక అన్న చెల్లెలు ఎట్లుండాలి, భార్యాభర్తలు ఎట్లుండాలి, అన్నిటి అంటే ఒక సినిమా, అదొక మంచి సినిమా లాగా అనిపిస్తుంది అన్నట్టు 6 గంటలు. అట్లాంటి ఒగ్గు కథలు ఉంటాయి. మనము సినిమాలలో అయితే ఒక హీరో, ఒక హీరోయిన్ అట్లా ఎట్లా ఉంటుందో, ఇప్పుడు ఒక అనురాధ శ్యామలాదేవి ఒగ్గు కథ అని ఉంటే, ఆ అనురాధ గురించి ఏం జరిగింది, ఆమె ఎన్ని కష్టాలు పడ్డది, అసలు ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఆమెకి ఎదురైనాయి, ఎవరు ఎట్లా ఆమెను బాధ పెట్టిర్రు, ఎవరు ఎట్లా సంతోషం, అవన్నీ ఉంటాయి. ఒక 6 గంటల ఒగ్గు కథలో మొత్తం ఇప్పుడు సినిమాలో ఏముంటది అంటే లవ్ ఉంటది, పెళ్లి వరకు వస్తారు, కథ సంతోషం అయిపోతుంది, ముగింపు ఉంటుంది. ఈడ పిల్లలని వాళ్ళ పెళ్ళిళ్ళు అట్లాంటి శ్యామలది అట్లా ఒకటే కాకుండా కొన్ని వందల కొన్ని వేల కథలు ఉంటాయి అన్నట్టు. అట్లాంటి ఒక కథలు మేము తీస్తూ ఉంటాం. ఎంకటివి కళాకారుల్లో ఉంటాయి కథలు, తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాం. అది కూడా ఒకసారి వీలైతే చూడండి. ఇంకా ఎంకటివి ఒగ్గు కథలు, ఎంకటివి కళాకారులు, ఈ 2 ఛానల్స్ ఉంటాయి, చూడండి. ఇంకెవరైనా అంటే ఒగ్గు కథలలో వేరే ఛానల్స్ కూడా చాలా ఉంటాయి, ఎవరైనా వస్తే వాళ్ళు చూడండి. ఎందుకంటే మంచి అనిపిస్తుంది కథలు, ఒగ్గు కథలు వింటే మంచి అనిపిస్తుంది. మేము ఎప్పటికీ ఎడిటింగ్ చేస్తుంటాం కదా, అవి చూస్తుంటే మాకే ఏడుపు వస్తుంటుంది ఒకసారి, అట్లా అంత మంచిగా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అంటే లైఫ్ మనకి ఇంకా దేవుడు ఈ నూకలు బాకీ ఉంచినందుకు కృతజ్ఞతలు ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. అంత మంచి ఉగ్గు కథ అని అనిపిస్తూ ఉంటుంది. అన్ని మంచి విషయాలు చెప్తారు. మళ్ళీ ఒక మంచి పట్టు ఏమంటారు పంచ వస్త్రధారణతోని, పంచకట్టుతోని, చీరలతోని, అట్లా మళ్ళీ నవ్వుడు ఉంటది, ఏడ్చుడు ఉంటది, నవ్వుడు ఉంటది, ఇంకా ఫైటింగ్ ఉండే అనుకో, ఫైటింగ్ ఉండే. అవును, అన్ని విధాలుగా కథ చెప్తుంటే అదంతా మనకు ఒక్కసారి మనం ఇష్టం చేసుకున్నాము అని అంటే ఇంకా మైమర్చిపోతాం, అందులోనే మునిగిపోతాం. ఫైటింగ్ ఎందుకుంటే లాస్ట్ ఎండింగ్ లా ఎవరైనా తప్పు ఉంటే లాస్ట్ కి ఫైటింగ్ కూడా ఉంటది. వాళ్ళని తీసుకొచ్చి కొట్టుడు, రాముడనే రామన్న రాఘవ రామ రఘురామ దేవ, దండరెక్కలు చేత పట్టిన రామ రఘురామ దేవ, గిర్ర గిర్ర తిప్పినాడుగా రామ రఘురామ దేవ. ఇట్లా మేము ఎడిటింగ్ చేస్తుంటాం చాలా. ఈ కథలన్నీ అలవాటు అన్నట్టు. ఏ సమయంలో ఏ పాట పాడతారు, ఎప్పుడు ఏంటిది, ఎప్పుడు ఎట్లా ఏ పాట తీసుకుంటే మంచిగా ఉంటది, ఇట్లాంటి అన్ని ఎప్పటికి గమనిస్తూ ఉంటాం అన్నట్టు. మంచి అనిపిస్తుంటది. ఇట్లా మరుగున పడిపోతున్న ఒగ్గు కథలు అని మాకు అనిపిస్తూ ఉంటది అనమాట. అవి తీస్తుంటాం అంటే వాళ్ళు ఒగ్గు కథ అక్కడ చెప్పుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తీస్తుంటాము. ఇదండి, చివరి వరకు ఈ వీడియో వచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 రూపాయలు పోయే అన్నట్టు అయిపోయింది అసలు అయితే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.